దేవుని నామానికి స్తోత్రాలు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో 7వ రోజుకి 8వ రోజుకి నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. మనం ఈరోజు లైవ్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఇప్పటి వరకు నీ రెక్కల నీళ్ళు కాచి కాపాడడానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను అయ్యా. అయ్యా, ఈ 7 రోజులు మీరే తోడన్నారు అయ్యా. ఈ 8వ రోజు మీరే తోడని నడిపించారు అయ్యా. ఇలాంటి అడ్డంకులు రాకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా మంచి రిజల్ట్గా అయ్యా. మీరే వాతావరణాన్ని కూడా మీ చేతిలో పెట్టుకోమని కోరుకుంటూ చూస్తున్న వాళ్ళందరికీ మంచి కృపను ఇచ్చేసి వాళ్ళు మంచిగా మీ వాక్యాన్ని కానీ పాటలు కానీ మంచిగా వినాలన్నా దీని గురించి ఇంకా తెలుసుకునేలాగా మీరు కూడా ఇచ్చేది. నేను ఉపవాస ప్రార్థనలో వాళ్ళు కూడా ఉండులాగా మీరు కూడా ఇచ్చేది. ఈ చిన్ని ప్రార్థనలు బాగా సమయంలో పెట్టుకోమని అడిగి వేడుకుంటున్నాము. ఆమె మన పాట పాడుకొని నా నీతి సూర్యుడా
ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. చేరికుడు వచ్చిన మీకు అందరికీ మన ప్రభువు రక్షకుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఉపవాస పండుగలలో 8వ రోజులోనికి ప్రభు మనకు వినిపించాడు. ఆయన కృప తోడుగా ఉంచిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతులమై ఉన్నాం. రాత్రికాల సమయంలో ఆయన రాజుగారి ఎదుట తన ముఖమును విచారముగా ఉంచుకున్నాడు. రాజుగారు అడిగారు, ఏంటి నీ ముఖం, నీకు ఏమీ? ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిగా నా పితరులుండు సమాధులు ఉండు, ఆ పట్టణము పాడైపోయింది, ఆ పట్టణానికి, ఆ దేశమునకు, యోధా దేశానికి నన్ను పంపించు అని అడిగాడు. రెండవది, ఈ ప్రయాణములో ఆయన వెళుచు ఉన్నటువంటి అధికారులు ఒకవేళ వ్యతిరేకించకుండా సహకరించినట్లుగా తాకీదులు ఇవ్వమని అడిగినట్లుగా మనము చూడగలుగుతాము. దేవుని ప్రియులారా, ఎందుకు ఈ తాకీదు అంటే, ఒకవేళ ఆయన ప్రయాణములో అధికారులు ఎవరు కూడా ఆటంకపరచకూడదు, ఆటంకాలు కలుగు చేయకూడదు, ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండాలి అనే విషయం మనం గమనిస్తే దీన్ని సిఫారసు లెటరు అని కూడా అనగలుగుతాము. మనం గమనిస్తే దేవుని సేవలో పని చేయించు ఉన్నప్పుడు, దేవుని సేవకులు కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు సంఘము చేత సిఫారసు పత్రిక కలిగిన వారై బయలుదేరాలి. సిఫారసు లేకుండా మనము ఎలా పడితే అలా దర్శించడానికి వీలు లేదు. పౌలు గారు కూడా కొన్ని విషయాలలో అపొస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో కూడా అక్కడ అపొల్లో అకయాకు పోదల్చినప్పుడు సహోదరులు అతనిని చేర్చుకోవాలి అని ప్రోత్సాహపరుస్తూ ఆయన సిఫారసు లెటర్ పంపించినట్లుగా మనము చూడగలుగుతాం. పౌలు గారు కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబేకి సిఫారసు పత్రిక ఇచ్చి పంపించినట్లుగా మనము ప్రియులారా రోమి రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మనము చూడగలుగుతాం. ఏదేమైనప్పటికీ పౌలు గారు అంటారు, మీ విషయంలో నాకు సిఫారసు అవసరము లేదు, అక్కరలేదు అని కొరింథీ సంఘముతో మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతాం. ఏదేమైనప్పటికీ ఆయన ఇక్కడ వెళ్ళాలి అనుకున్నటువంటి ఆ స్థలములో ఒకవేళ అధికారులు ఆటంకాలు కలుగు చేస్తే, ఒకవేళ ఈ సిఫారసు పత్రికను బట్టి ఎవ్వరు కూడా ఆటంకపరచకుండా ఉంటారు అనే ముందు చూపుతోనే ఆయన ప్రయాణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మూడో విషయాన్ని కూడా ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, తలపెట్టిన పని ఎలాంటిదో ముందుగానే ఆలోచించి ఆయన ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతతో పడిపోయిన ఈ ప్రాకారములు, కోట గుమ్మములు మరి కట్టబడినట్లుగా ఆయన గుమ్మాలకు దూలములు, మ్రానులు అడుగుచూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. అక్కడ కింద 8వ వచనాలలో ఏమడుగుతూ ఉన్నాడు? 8వ వచనంలో, పట్టణ ప్రాకారముకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మమునకును నేను మ్రానులు ఇచ్చినట్లుగా రాజు గారి కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని. అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఆసాపు అనే వ్యక్తి ఆ అడవులను కాయు అధికారిగా ఉన్నాడు. రాజుగారిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, ఆ ఇంటికి, ఆ ప్రాకారములకు, ఆ గుమ్మములకు మ్రానులు కావాలి. మ్రానులు కావాలి కనుక
నీవు ఈ మ్రానులను మీరే సమకూర్చండి. మరి అక్కడ ఆ తాకీదును బట్టి కావలసిన మ్రానులు సమకూర్చండి మీరే అని అడిగినట్లుగా మనం చూడగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం గమనిస్తే దేవుని సన్నిధానంలో ఇక్కడ మనము ప్రత్యేకించి రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనము గమనిస్తే, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఇశ్రాయేలీల రక్షణ పొంది సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఒక ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమిటి ఈ ప్రార్థన? ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి. గమనిస్తే ఇక్కడ ప్రియులారా, ఇక్కడ మందిరము కట్టబడటానికి దూలముల అవసరం. సంఘము కట్టబడటానికి కూడా విశ్వాసులు అనేవారు ఉండాలి. విశ్వాసులు ఉంటేనే ఈ మ్రానులు, సంఘము కట్టబడటానికి మ్రానులు ఎంత అవసరమో, ఈ సంఘము కట్టబడటానికి మ్రానులు ఇక్కడ మనుష్యులే ఆత్మలను సంపాదించి సంఘం అనే మందిరాన్ని కట్టాలి. ఆత్మను సంపాదించాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ప్రాంతంలో, మనం ఉంటున్న ప్రదేశంలో వారందరూ కూడా రక్షణ పొందాలి. నిజదేవుడైన యేసు క్రీస్తును తెలుసుకోవాలి. రక్షకుని ఎరిగి ఉండాలి. పాపము నుండి విడిపించే క్రీస్తును ఎరిగిన వారిగా ఉండాలి. పాపము నుండి విడుదల పొందాలి. అదే ప్రార్థన. వారు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి, సంఘములో సజీవమైన రాళ్ల వలె కట్టబడటానికి, దేవుని ప్రియులారా, వారు సంఘములోనికి నడిపించబడాలి అంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యమై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, కీర్తన 2వ కీర్తన 8వ వచనములో, దేవుని వాగ్దానము నన్ను అడుగుము, జనములను స్వాస్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను. ఆమేన్, హల్లెలూయా. నన్ను అడుగుము, జనములను స్వాస్యంగా ఇస్తాను. ఈరోజు ప్రియులారా, రక్షించబడినటువంటి వారు ఆత్మలను సంపాదించటం విడిచిపెట్టేసి సంఘములో పెత్తనాలు, సంఘములో అధికారాలు, సంఘములో ఆధిక్యతలు కోరుకుంటున్నారు. వారి ద్వారా ఒకరి కొరకు కూడా ప్రార్థన చేయరు. వారిని ఒక్కరిని కూడా దేవుని మందిరానికి నడిపించరు. వారు ఒక్కరిని కూడా ప్రభు సన్నిధికి నడిపించే మనస్సు, ఆలోచన ఏమీ ఉండదు. స్తోత్రం. నేను రక్షణ పొందాను, ఈ మందిరంలో ఏ పదవి ఇస్తారు, ఏ గౌరవిస్తారు, ఏ ఆధిక్యత ఇస్తారు అనేటువంటి ఉద్దేశాలు మాత్రమే ఉంటాయి. ఆయన నెహెమ్యా గారు అడుగుతున్నారు, రాజా మాకు మ్రానులు కావాలి, ఈ మందిరము కట్టబడినట్లుగా మ్రానులు కావాలి. మాకు మ్రానులు ఉన్నట్లయితే మేము మందిరం దేవుని ప్రియులారా, సంఘ బిడ్డలు లేకుండా మందిరము, ఈ సంఘ బిడ్డలను సమకూర్చాలి. ఆత్మ సంబంధమైన మందిరం. అందుకని అంటున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నన్ను అడుగుము, జనములను స్వాస్యంగా అప్పగిస్తాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యగ్రంథంలో 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనిస్తే, 14వ అధ్యాయం 27వ వచనం, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు
విశ్వసించుటకు ఆయన ద్వారా ఆయన ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. ఆమేన్, హల్లెలూయా. మనం గమనిస్తే మొదటి మిషనరీ ప్రయాణములో వారు అన్యజనులకు సువార్త ప్రకటించటానికి ప్రభు ద్వారము తెరిచాడు. ద్వారం తెరవటానికి గల కారణం వారు ప్రార్థన ద్వారా ప్రారంభించారు. వారు ప్రార్థన చేశారు. ఇక్కడ సంఘము ఆ సిరియాలో ఉన్న అంత్యోకయ సంఘం వారిని మిషనరీలుగా పంపించారు. వారు సువార్తను ప్రకటించాలి అన్య జనులు కానీ ఆ ఆలోచనతో దేవుడు అసలు పౌలు గారిని అన్ని జనులకు సువార్తను ప్రకటించటానికే ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తన కార్యాన్ని నెరవేర్చటానికి పౌలు గారు కూడా ఏమండి అన్య జనులలో సువార్తను ప్రకటించటానికి ప్రభు ద్వారం తెరిచాడు. ఈ కృప దేవుడిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయి. ప్రభు మూయబడిన ద్వారాలు, కట్టబడిన కట్లు, ఇనుప గడియలు, ఇత్తడి తలుపులన్నీ తెరవబడతాయి. స్తోత్రం. ప్రభు ద్వారము తెరుస్తాడు, సువార్త ద్వారము తెరుస్తాడు. ప్రార్థన చేస్తే ప్రతి విధమైన ద్వారాలు తెరవబడతాయి. మూయబడిన ప్రతి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. స్తోత్రం. నెహెమ్యా గారు ప్రార్థన చేసి రాజుగారిని అడిగాడు. రాజుగారును అడిగిన ప్రతిదీ కూడా రాజుగారు సమకూర్చాడు. ఈరోజు దేవుని ప్రియులారా, మనం సంఘములో ఆత్మల కొరకై ప్రార్థన చేసినప్పుడు సంఘము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి కార్యాన్ని కూడా అందుకే అంటున్నాడు, అడుగుము వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. జనములను స్వాస్యముగా భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు స్వాస్యంగా ఇవ్వబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూల కారణం ఏమిటి అంటే ప్రార్థనే. ప్రియులారా, ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని కార్యం జరుగుతుంది. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని కృప తోడుగా ఉంటుంది. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో వాగ్దానాలు వాస్తవాలుగా మార్చబడతాయి. స్తోత్రం, ఆమేన్. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా తన మిషనరీ ప్రయాణంలో దేవుడు ద్వారం తెరిచాడు సువార్తను ప్రకటించడానికి. ఏ ప్రాంతములో సువార్త మూయబడుతుందో, ఏ గృహము సువార్తను మూసిబడిన పరిస్థితులు ఉన్నాయో దేవుడు తోడుగా ఉండి మన పరిచర్యలో, దేవుడు మన సేవలో దేవుడు తోడుగా ఉండి అన్య జనులు విశ్వసించటానికి దేవుడు ద్వారము తెరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గారు కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటూ ఉన్నాడు? 8వ వచనాన్ని మరొకసారి మనం గమనిస్తే, ప్రియులారా, ఆసాపును నాకు తాకిది ఇవ్వమని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచూ ఉన్న నా దేవుని కరుణ హస్తము కొలది. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప చూపాడు దేవుడు. నా దేవుని ఆయన నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచూ ఉన్న దేవుని కరుణాహస్తము. ఆమేన్, హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదండి, మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన ఎల్లప్పుడూ తోడై ఉండే దేవుడు. తల్లి తన బిడ్డను మరచునా వారైనా మరుస్తారు, నేను నిన్ను మరవను, నిన్ను విడువను. అందుకని యోషువ గారు భయపడుతూ ఉన్నాడు. మోషే మాట వినలేదు. మోషేని సనిగారు, మోషేని వ్యతిరేకించారు, మోషే మీదే తిరుగుబాటు చేశారు. మరి నన్ను దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, జడియకు, ఐ విల్ దేర్, నేనున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కృప నా దేవుని ప్రియులారా. జయించున్నట్లుగా
దురాత్మ శక్తులను జయించున్నట్లుగా, అంధకార సంబంధమైనటువంటి దురాత్మల ప్రభావమును జయించున్నట్లుగా, మూయబడిన ప్రతి ద్వారము తెరవబడినట్లుగా దేవుడు తోడై ఉండి ఆయన కరుణాహస్తము చాపుతాడు. స్తోత్రం. చాపుతాడు. నెహెమ్యా గారు అదే అంటున్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, అన్ని మనలను ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగినవన్నీ కూడా కొన్ని అడిగినవన్నీ కూడా రాజుగారు సమకూర్చాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించాం. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ ఎజ్రా ఇశ్రాయేలీల అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రము మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎజ్రా గ్రంథంలో కూడా ఆ మందిరము కట్టబడటానికి వచ్చారు. అక్కడ ఆయన హస్తము వారికి తోడుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభు కార్యాల్లో పాల్గొన్నప్పుడు ఆయన అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు. చదవద్దు కానీ ప్రియులారా, గమనిస్తే దేవుని సన్నిధానములో మనము అడుగున వాటి కంటే ఊహించను. ఇక్కడ నెహెమ్యా గారు అడిగాడు, ప్రార్థన చేసి అడిగాడు, రాజుగారు అడిగినవన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన తోడై ఉన్నాడు, ప్రభు తోడై ఉన్నాడు, ఆయన సహాయకుడై ఉన్నాడు, ఆయన కరుణాహస్తం, ఆయన కృప చూపుచూ ఉన్న దేవుడు. ఆయన ఎవరైనా కృప చూపే దేవుడు. కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే విమోచన, కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. మన ద్వారా కలిగింది కాదు, మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి కలిగినది కాదు, ఆయన కృపే. స్తోత్రం. ఆయన కృపే. ఆయన కృప చూపే దేవుడు కనుక మనం అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా. బైబిల్ గ్రంథంలో హన్నాను మనం చూస్తాం. ఆమె సంతానం లేదు. ఆమె సంతానం లేని పరిస్థితుల మధ్యలో, ఎన్నో వేదనకరమైన, దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో వాళ్ళు వేటేటా మందిరానికి వెళ్తారు, కానీ ఎప్పుడు కూడా ప్రార్థించిన అనుభవం, ఉపవాసం ఉన్న అనుభవం ఆమెలో మనం చూడలేం. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆమె దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభుని అడుగుతూ ఉంది, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంది, ప్రభు సన్నిధిలో హృదయమును కుమ్మరించింది, ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంది. ఒక్క కుమారుడు. మనం గమనిస్తే ఆమెకు 6 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. ఎంతమందిని ఇచ్చాడు? అంగోరకుంది ఒక్కడు అయినా చాలయ్యా. ఈ నింద తొలగినట్లుగా, ఈ అవమానము తొలగినట్లుగా, నేను కూడా గొడ్రాలు అని అనుకోనకుండా సమాజం ఉండునట్లుగా, నన్ను కూడా ఎవ్వరూ అవమానకరముగా మాట్లాడుకుంటున్నట్లుగా ఒక్క కుమారుడైతే చాలు అనుకుంది. ఆ కుమారుని కూడా నీ పరిచర్యకే ఇస్తానయ్యా. ఎందుకని? అన్నా గొడ్రాలు కాదు అని ఆ నింద, గొడ్రాలు అనే నింద పోవాలి. అదే ప్రభుని అడిగింది, ప్రభు సన్నిధిలో మొరపెట్టింది, ప్రభు సన్నిధానములో కన్నీరుగా. ఈరోజు నా దేవుని ప్రియులారా, నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా, స్తోత్రం, హల్లెలూయా, అత్యధికముగా దయచేయగలిగిన దేవుడు. గమనించండి,
దేవుని సన్నిధిలో మరి అపొస్తలుల కార్య గ్రంథంలో మనము గమనిస్తే ప్రియులారా 2వ అధ్యాయంలో 120 మంది మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ కొరకై కనిపెట్టారు. పరిశుద్ధాత్మ వారు 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 10వ రోజు పెంతెకొస్తు పండుగ రోజు దేవుని ఆత్మ వారి మీదికి బలముగా దిగి వచ్చింది. అక్కడ ఒక గొప్ప సువార్తను ప్రకటించాడు పేతురు. ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యం ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కార్యం జరుగుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని అద్భుతమైన కార్యాలు జరగగలుగుతాయి. దేవుని ఉన్నతమైన కృప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే ప్రియులారా, దేవుని సన్నిధానములో అద్భుతమైన కార్యాలు ప్రార్థన ద్వారానే సాధ్యము. ఆయనకు అసాధ్యమైనదేవి ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యపరచగలిగిన వాడు. ప్రార్థన అది ఉపవాస ప్రార్థన. అనుకోలేదు పేతురు అడగలేదు, కానీ ప్రార్థన చేసి ప్రారంభించినప్పుడు అనేకులు రక్షణ పొందటానికి దేవుడు ద్వారము తెరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంతమంది రక్షణ పొందాలి అని అనుకొని అడిగినట్లుగా మనము చూడము, కానీ వారి ప్రార్థన ద్వారా ఆమె దేవుని ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సమయంలో చక్రవర్తి నెహెమ్యాను యెరూషలేములో యూదాలోనున్న యూదులపై అధికారిగా నిలవబెట్టాడు. 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. నెహెమ్యా నది అవతల అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజుగారి యొక్క తాకీదులను అప్పగించాడు. అలాగా అప్పగించుట ద్వారా వీరు దేవుని పనికి సహాయం చేయుటకు కారకులయ్యారు. ఎజ్రా గ్రంథంలో మనం గమనిస్తే ప్రభు పనులలో కొనసాగుచూ ఉండగా ముఖ్యంగా ప్రభుని ప్రార్థించి ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు తప్పక కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని ప్రియులారా, నెహెమ్యా గారు కూడా ప్రభు మీదే ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. ఆ ప్రార్థన ద్వారా అడిగిన ప్రతి కార్యము ఆటంకాలు లేకుండా, అడ్డుబండలు లేకుండా ఆ కార్యములన్నీ సఫలపరచబడుతూ ఉన్నాయి. స్తోత్రం. ఆమె విఫలతను లేకుండా ఉంది. కారణం ఏమైంది? ప్రార్థన. ఈరోజు ప్రార్థనతో ఉపవాసం ఉంచి దేవుని సన్నిధిలో నీ కొలువేమై ఉందో, నువ్వేమి కావాలని కోరుకుంటున్నావో, నువ్వేమి ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, అడుగుము జనములను స్వాస్యంగా ఇస్తాడు. రాణులు కావాలని అడిగాడు, తాకీదులు కావాలని అడిగాడు. అయ్యా మా దేశానికి నన్ను పంపించు అని అడిగాడు. అయ్యా పరిచర్యకు నన్ను కూడా వాడుకోయ్యా, నన్ను పంపించయ్యా, నన్ను వాడుకోయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు పరిచర్యలు వాడుకుంటాడు. ఇది వదిలిపెట్టేసి, దేవుని సువార్తను వదిలిపేసి, పరిచర్యను వదిలిపెట్టేసి ఏదేదో చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు కావాలయ్యా, మా సంఘానికి బ్రాహ్మణులు కావాలయ్యా, మా మందిరం కట్టబడినట్లుగా బ్రాహ్మణులు అవసరమయ్యా. ప్రార్థన చేస్తున్నావా? బ్రాహ్మణులు కావాలయ్యా, విశ్వాసులు కావాలయ్యా. ఒక్కళ్ళని అన్నగా అన్నావా? స్తోత్రం. అన్న ఏడ్చింది, నువ్వు కూడా అయ్యా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసులను కనటానికి ఒక్కరోజు అన్న వచ్చిన వాళ్ళనే జడగొడతాం సరిపోయింది, కానీ కన్నదాకా ఆడుంది. స్తోత్రం. చాలా కొందరు ఉంటారు మందిరానికి వచ్చిన వాళ్ళనే చెడగొడతారు. దేవుడు ఈ కృప ఇస్తాడు, చెడగొట్టే కృప. మ్రానులను సమకూర్చే కృప కాదు, విశ్వాసులను చెడగొట్టే కృప. నాకు దేవుడు కృప ఉంది, నాకు దేవుని కృప ఉంది, నాకు దేవుని కృప ఉంది,
అని చెప్పుకొని తిరుగుతారు. ఇది కాదు దేవుని కృప అంటే కట్టటమే. స్తోత్రం. పడగొట్టేది కాదు, చెడగొట్టేది కాదు, నాశనం చేసేది కాదు. దేవుని కృప కట్టేది. స్తోత్రం. ఎంతమంది విశ్వాసంలో కట్టావు? ఎంతమందిని ఆత్మ సంబంధమైన మందిరంలోనికి తీసుకొచ్చి విశ్వాస జీవితంలో కట్టావు? ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి నీ హృదయం, నీ గుణమే చేసుకొని ఎంతమంది రక్షింపబడిన దగ్గర నుంచి ఎంతమందిని ప్రభులోనికి నడిపించాను, ఎంతమందిని చెడగొట్టారు. స్తోత్రం. ఓ పాస్టర్ గారు అన్నాడు, ఒరే బాబు వాడితో ఎందుకురా బాబు, వాడు ఒక్కడిని తీసుకొస్తే 100 మందిని చెడగొడతాడు అని. నిజమే, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని పరిచర్య పేరు చెప్పుకొని విశ్వాసులను ఆ విశ్వాస జీవితంలో నుండి చెదరగొట్టే కొమ్ములుగా ఉంటారు, నాశనం చేసే కొమ్ములుగా ఉంటారు. ఇశ్రాయేలు వారిని, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు బాబా నువ్వు ప్రభుని అడుగు, అయ్యా నన్ను పంపించయ్యా సువార్త కొరకై, నన్ను వాడుకయ్యా నీ సువార్త పరిచర్య కొరకై. సిఫారసు లేకుండా, స్తోత్రం, అధికారం లేకుండా, సిఫారసు లేకుండా ప్రతి ఒక్కళ్ళు దేవుడు నన్ను పిలిచాడు పెద్దలు ఇవేమి ఉండవు. ఎక్కడికి పడితే అక్కడికి. 3వ అనుభవం, మ్రానులను సమకూర్చబడి రక్షించు, సువార్తను ప్రకటించు. సువార్తను ప్రకటిస్తే విశ్వాసులను, ఆత్మ సంబంధమైన బిడ్డలను కన్నప్పుడు ప్రియులారా ఆ సంఘం దినదిన అభివృద్ధి చెందుతుంది. కాపరి బాధ్యత మేపుతాడు, కాపరి బాధ్యత వాటిని కాస్తాడు, కాపరి బాధ్యత వాటికి ఏ విధమైనటువంటి బలహీనత రాకుండా చూసుకుంటాడు. గొర్రె బాధ్యత ఏంటి? కనడం. కంఠం వదిలేసి గొడ్డుబొద్దాగా ఉండిద్ది, గొడ్రాలుగా ఉండిద్ది, అది తిరుగుతానే ఉండిద్ది, మేపుతానే ఉండిద్ది, కానీ కందు. కన్నట్టుగానే ఉండిద్ది కానీ కందు. ఈరోజు నా దేవుని ప్రియులారా, ప్రత్యేకించి నెహెమ్యా వలె మనం కూడా ప్రభును అడుగుదాం. అయ్యా మా సంఘంలో నూతన ఆత్మలను ఇవ్వండి అయ్యా, నూతనమైన విశ్వాసులను అనుగ్రహించండి అయ్యా, నశించిపోతున్న వారిని సమకూర్చగలిగిన కృప ఇవ్వండి ప్రభా అని ప్రభుని అడిగితే ప్రభు తప్పక అనుగ్రహిస్తాడు. ప్రభు తప్పక ఆయన అన్నాడు, అడుగుము జనములను స్వాస్యంగా ఇస్తాను. అడుగు. నా సంఘంలోనికి విశ్వాసులు కావాలి, మా సంఘంలోనికి విశ్వాసులు కావాలి. నా ద్వారా కొందరైనా మా బంధువులు రక్షించబడాలి, మా ప్రాంతంలో వారు రక్షించబడాలి, మా గ్రామంలో వారు రక్షించబడాలి. నా ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకోవాలి. ప్రయాసపడు, దేవుడు కార్యం చేస్తాడు. మనం చేయగలిగినది చేస్తే దేవుని కార్యం, దేవుని అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆ పని చేయకుండా, నువ్వు సువార్తను ప్రకటించకుండా, నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా, నువ్వు సంఘాన్ని సమకూర్చకుండా నువ్వు అలానే ఉంటే ఎలా వస్తావు? కాబట్టి ప్రయాసపడదాం, దేవుని కార్యము జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడై ఉన్న దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, నీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి రాత్రి ఈ రీతిగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు. గనుడా, గొప్ప దేవా, మేలు చేయువాడా, కృపామయుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఉపవాస పండుగలలో 8వ రోజులో నీకు నడిపించావు. పాటల్లో మీరున్నందుకై వందనాలు. వాక్యము నుండి నెహెమ్యా గారు ఏ రీతిగా రాజుగారిని అయ్యా మా దేశాన్ని పంపు అని అడిగాడు. అయ్యా నీకే వందనాలయ్యా. అయ్యా తాకీదు సిఫారసు లెటర్ ఇవ్వమని అడిగాడు. అయ్యా మ్రానులు కావాలని అడిగినట్లుగా మేము కూడా అయ్యా నీ పరిచర్య ద్వారా మేము ఎన్నుకున్నాము, ఏర్పాటు చేసుకున్నాం. నీ సువార్తను ప్రకటించడానికి అనేకుల మధ్యలోనికి మీరు మమ్మల్ని పిలవండి అయ్యా. అనేకులు ప్రాంతాలు సువార్తను ప్రకటించినట్లుగా ప్రభా మీరు వేల వేసి పిలవమని ప్రార్థన చేస్తున్నా. అనేకులు ప్రభా సిఫారసు లెటర్తో వెళ్ళాలి, అధికారంతో వెళ్ళాలి. నాయన నీకే వందనాలు.
అనేకులు నశించిపోతూ ఉన్నారు. వారందరినీ నీ సన్నిధికి నడిపించినట్లు మీరు కృప దయచేయండి అయ్యా. ఈ రాత్రి చేరుకుడిన ప్రతి బిడ్డను దీవించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రార్థన సహాయం కోరిన బిడ్డలు ఉన్నారయ్యా. మీరే తోడై ఉండండి అయ్యా. నీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుతో నింపండి అయ్యా. మీరు దర్శించండి అయ్యా. వారు ఏ సమస్యలో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఈ రాత్రి వాటన్నిటి నుండి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ ఉన్నతమైన కార్యము చేయండి. మేలు చేతుని మీరు మాకు అప్పగింపబడిన పరిచర్య నమ్మకంగా చేయాలి. ప్రవేశ ప్రార్థన మందిరం, శిలోహు ప్రార్థన మందిర విశ్వాసులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధల చేయండి. నీ కృప క్షేమాలు వెంట ఉంచండి. నీ కృప చేత నింపండి, బలపరచండి, సహాయము చేయమని ప్రార్థించండి. మేలు చేత నింపండి అయ్యా. మీ కృపలో మీ దీనదాసు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం అయ్యా. నీ దాసులను ప్రేమించిన బిడలను కూడా దీవించు. స్థలం ఇచ్చారు, మందిరం కట్టబడినట్లుగా ద్వారాలు తెరవండి. ఆర్థిక అవసరతలన్నీ తెరచండి. ఉన్న రుణాలు కూడా ఎత్తివేయబడినట్లు మీరే మీ ధన నిధులు సమృద్ధి అయిన ధనమును చేతి మందిరం కట్టబడినట్లుగా ద్వారాలు మేలు చేయండి. సువార్త ప్రభాన్య జనులు సువార్తను ప్రకటించడానికి ద్వారాలు తెరవండి. మేలు చేయండి. నీ మహిమతో నింపి బలపరచమని యేసు నామం అడుగుచు నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవదు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.